టాలీవుడ్లో మరో గ్రాండ్ వెడ్డింగ్కు టైం దగ్గర పడిందా? ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయా? అవునని అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. ప్రముఖ సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ మరియు యంగ్ సెన్సేషన్ కావ్య కళ్యాణ్ రామ్ త్వరలోనే 7 అడుగులు వేయబోతున్నారట. అసలు వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? వీరి పెళ్లి వార్తల్లో నిజమెంత? ఈ స్పెషల్ వీడియోలో చూద్దాం. అసలు వీరిద్దరికి పరిచయం ఎలా అయింది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీనికి కారణం 2023లో వచ్చిన ఉస్తాద్ సినిమా. ఈ సినిమాలో హీరోగా నటించింది కాలభైరవ తమ్ముడు శ్రీ సింహ కోడూరి, హీరోయిన్గా నటించింది కావ్య కళ్యాణ్ రామ్. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ మరియు ప్రమోషన్ సమయంలోనే భైరవ మరియు కావ్యాల మధ్య పరిచయం ఏర్పడిందట. అది కాస్త స్నేహంగా మారి ఇప్పుడు పెళ్లి వరకు దారి తీసిందని సమాచారం. కాలభైరవ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాటు నాటు పాటతో గ్లోబల్ వేదికపై తన గొంతు వినిపించిన సింగర్ ఆయన. కేవలం సింగర్గానే కాకుండా కార్తికేయ 2 లాంటి సినిమాలతో తన మ్యూజిక్ టాలెంట్ను కూడా నిరూపించుకున్నారు. ఇక కావ్య విషయానికి వస్తే, చిన్నప్పుడు గంగోత్రిలో వల్లభమ్మగా మెప్పించిన ఈ అమ్మాయి హీరోయిన్గా మారి మసూదా, బలగం వంటి హిట్లతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇద్దరూ కూడా టాలెంటెడ్ ఆర్టిస్టులే కావడం విశేషం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ముఖ్యంగా కీరవాణి గారు ఈ సంబంధానికి చాలా సంతోషంగా ఉన్నారని వినికిడి. ఇప్పటికే ఇరు కుటుంబాలు కలుస్తున్నాయని, 2026 చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ జంట ఒక్కటి కాబోతున్నారని టాక్ నడుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై అటు భైరవ గాని ఇటు కావ్య గాని అధికారికంగా స్పందించలేదు. మరి ఈ క్యూట్ జోడీ గురించి మీరేమనుకుంటున్నారు? కాలభైరవ కావ్య కాంబినేషన్ బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి.